హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో 2024 and 25కి సంబంధించిన సెంట్రల్ స్కీమ్స్ యొక్క పార్ట్ 2 డీటెయిల్స్ అయితే చూద్దాము. పార్ట్ 1 వీడియో గతంలో చేశాను, సో ప్రతి ఒక్కరు చూడండి. వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇది పార్ట్ 1 యొక్క కంటిన్యూయేషన్ పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 వీడియో ఫ్యూ డేస్ బ్యాక్ చేశాను, చూడండి. సో 2024 and 25లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ ఇవి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ లాంచ్డ్ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ రీసెంట్లీ? ఇటీవల ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క పథకాన్ని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఎన్పిఎస్ అనేటువంటి పథకం అనమాట. ఏ పెన్షన్ స్కీమ్ ఫర్ మైనర్స్. ఓకే, చిల్డ్రన్ కోసం రిలీజ్ చేసినటువంటి స్కీమ్ ఇది. ఓకే, సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో సో వారి కోసం రిలీజ్ చేసినటువంటి స్కీమే ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేటువంటి పథకం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైనర్లకు పెన్షన్ పథకం, ఓకే, పిల్లల కోసం రిలీజ్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దిస్ స్కీమ్ విల్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సేఫ్టీ ఫర్ చిల్డ్రన్. ఓకే, సో చిన్నపిల్లలకి సంబంధించి బలమైనటువంటి ఆర్థిక భద్రత కల్పించే విధంగా ఈ పథకం అనేది ఈ యొక్క ఒక నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ పథకం కింద తల్లిదండ్రులు నెలకు కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు, ఎక్కువ పరిమితి అయితే లేదు. సో దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నెలకు కనీసం 1000 రూపాయలు అయితే పెట్టుబడి పెట్టవచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ బాడీ ఏంటనేది చూసుకుంటే పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ నియంత్రణ మరియు అభివృద్ధి అధికారం కలిగినటువంటి అథారిటీ ఉన్నటువంటి సంస్థ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ది స్మార్ట్ సిటీస్ మిషన్ టిల్ 31st March డాష్ అని చెప్పేసి అడిగారు. సో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ను మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. అది ఏ సంవత్సరం వరకు అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగారనమాట. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి మార్చి 31st, 2025 వరకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ను మార్చి 31st, 2025 వరకు పొడిగించడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో స్మార్ట్ సిటీస్ మిషన్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీస్ని మొత్తం 100 స్మార్ట్ సిటీస్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క స్మార్ట్ సిటీస్ అనేటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎక్కువ స్మార్ట్ సిటీస్కి అలోకేట్ చేసినటువంటి స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అత్యధిక స్మార్ట్ సిటీస్ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా దేశంలో 100 నగరాలను నిర్మించడం అనేది ఈ యొక్క
స్మార్ట్ సిటీస్ మిషన్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన? దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి శాఖ ఈ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక స్కాలర్షిప్ స్కీమ్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు అవార్డ్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ కేటగిరీ ఆఫ్ స్టాండర్డ్ 6th to 9th అనమాట. సో ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో వారు 6th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు చదువుతున్నటువంటి పిల్లలైతే వారికి స్కాలర్షిప్ని అందించే విధంగా ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క స్కీమ్ని అయితే లాంచ్ చేశారు. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 6,000 రూపీస్ పర్ ఇయర్ వీరికి అందించడం జరుగుతుంది. సో దీన్ దయాళ్ స్పర్శ యోజన స్కీమ్ అని చెప్పేసి అంటారు. సో 6th నుంచి 9th వరకు చదువుకున్నటువంటి పిల్లలకి ఈ యొక్క స్కాలర్షిప్స్ అయితే త్రూ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అవుట్లే ఆఫ్ విజ్ఞాన్ ధారా స్కీమ్? విజ్ఞాన్ ధారా పథకం యొక్క వ్యయం ఎంత అని చెప్పేసి అడిగారు. సో దీని యొక్క టోటల్ వ్యయం వచ్చేసి 10,579 కోట్లు అండి. 10,579 కోట్లు అయితే దీనికి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పథకానికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ ద్వారా మనకి 15th ఫైనాన్స్ కమిషన్ వారు ఈ విజ్ఞాన్ ధార అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి నిధులను అయితే రిలీజ్ చేస్తారు. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి ఈ 10,579 కోట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో 15వ ఆర్థిక సంఘం కోసం ఇది ప్రతిపాదించబడింది అనమాట. 2021-22 నుంచి 2025-26 వరకు సో దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ అలోకేటెడ్ -crores ఫర్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల మెరుగుదల పథకానికి మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించింది అని చెప్పేసి అడిగారు. మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించింది అంటే 2,254 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, సో ఫర్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కి సంబంధించి క్యాబినెట్ అలోకేట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట అది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ సెంట్రల్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించింది ఇది. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుదల పరచడానికి సో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సంబంధించి మనకి మొత్తంగా 2,254 కోట్ల రూపాయలని 2024 అలాగే 2025 నుంచి అలాగే 2028 నుంచి 29 వరకు ఈ 4 సంవత్సరాల కాలానికి సంబంధించి 4-5 సంవత్సరాల కాలానికి సంబంధించి 2,254 కోట్లను అయితే రిలీజ్ చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ డెడికేటెడ్ ఫోరెన్సిక్ సైన్సెస్కి సంబంధించింది అనమాట. సో ప్రపంచంలోనే మొదటి ఫారెన్సిక్ శాస్త్రాలకు సంబంధించి అంకితమైనటువంటి మొదటి విశ్వవిద్యాలయం ఇది. సో దీన్ని 2009లో గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ పిఎం స్వనిధి స్కీమ్ యాజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్? ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? సో స్వనిధి పథకానికి సంబంధించి మంచిగా పర్ఫామ్ చేసినటువంటి స్టేట్స్లో మధ్యప్రదేశ్ స్టేట్ ఇది మొదటి స్థానంలో నిలిచిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిఎం స్వనిధి స్కీమ్కి సంబంధించిన ఫుల్ ఫామ్ చూస్తే పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకే, సో మనకి వీధి పక్కన ఏవైతే చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని వారి యొక్క బిజినెస్ చేసుకునేటువంటి చిన్న చిన్న వెండర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి లాంచ్ చేసినటువంటి స్కీమ్ అనమాట ఇది. పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేటువంటి స్కీమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మధ్యప్రదేశ్ దీనికి సంబంధించి అర్బన్ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి వారికి ఫ్రీ లోన్స్ని కేటాయిస్తూ మధ్యప్రదేశ్ స్టేట్ వారికి సపోర్ట్ చేస్తూ టాప్ పొజిషన్లో ఈ స్కీమ్ని అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో టాప్ పొజిషన్లో అయితే నిలిచింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ వచ్చేసి 10,000 రూపీస్ విత్ సబ్సిక్వెంట్ లోన్స్ ఆఫ్ 20,000 అండ్ 50,000 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ రుణ పరిమితి వచ్చేసి చూసుకుంటే 10,000 వరకు ఉంటుంది. దానితో పాటు తదుపరి రుణాలు 20,000 అలాగే 50,000 వరకు కూడా వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వారు ఈ స్కీమ్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్డ్ ఉన్నతి స్కీమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డాష్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డాష్ అభివృద్ధి కోసం ఉన్నతి పథకాన్ని ప్రారంభించింది.
సో ఈ ఉన్నతి పథకాన్ని దేనికోసం అంటే ఇండస్ట్రీస్ కోసం అండి, పరిశ్రమలకి సంబంధించి కేటాయించడం జరిగింది. ఈ ఉన్నతి పథకానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ చూస్తే ఉత్తర పూర్వ ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అండి. ఉత్తర పూర్వ ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. యూనియన్ క్యాబినెట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉన్నటువంటి పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి ఇండస్ట్రీస్ని జనరేట్ చేసి డెవలప్మెంట్ చేసి అందులో అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉన్నతి అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది దేని కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పీయూష్ గోయల్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉందో సో ఆ మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. సో 10,037 కోట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్లో ఈ ఉన్నతి అనేటువంటి స్కీమ్కి కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హూ హ్యాస్ లాంచ్డ్ అదితి స్కీమ్? ఇటీవల అదితి పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఈ అదితి అనేటువంటి పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే రాజ్నాథ్ సింగ్. ఓకే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే అతిథి స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. ఓకే, ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్ అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్. లాంచ్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే అదితి అనేటువంటి ఈ యొక్క స్కీమ్ని రాజ్నాథ్ సింగ్ అండి, డిఫెన్స్ మినిస్టర్. ఇంకా దీని యొక్క ఎయిమ్ వచ్చేసి, ఈ పథకం యొక్క లక్ష్యం వచ్చేసి బూస్ట్ ఇన్నోవేషన్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క టెక్నాలజీలో ఇన్నోవేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఓకే, ప్రోత్సహించడానికి సంబంధించి ఈ యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఈ అదితి అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేశారు. దీనికి అలోకేట్ చేసినటువంటి మనీ ఎంత అంటే 750 crores ఆఫ్ రూపీస్ 2023-24 నుంచి 2025-26కు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పీరియడ్కి 750 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలోకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ కీర్తి ప్రోగ్రామ్? ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కీర్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? సో కీర్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శాఖ వచ్చేసి క్రీడల మంత్రిత్వ శాఖ అండి. ఓకే, స్పోర్ట్స్ మినిస్ట్రీ ఈ యొక్క కీర్తి అనేటువంటి మంత్రిత్వ శాఖ ఈ కీర్తి అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ చూద్దాం. కీర్తి ప్రోగ్రామ్, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. ఓకే, సో ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఈ కీర్తి ప్రోగ్రామ్కి సంబంధించిన ఫుల్ ఫామ్. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే చండీగఢ్లో లాంచ్ చేయడం జరిగింది. టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్ నేషన్ వైడ్. ఓకే, సో నేషన్ వైడ్గా ఉన్నటువంటి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లోని పిల్లల్లో క్రీడలను ప్రోత్సహించడానికి సంబంధించి ఈ యొక్క కీర్తి అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించారు. సో 9 years నుంచి 18 years ఏజ్ మధ్య ఉన్నటువంటి ఈ పర్టికులర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తారు. దీని యొక్క గోల్ ఏంటనేది చూసుకుంటే సో లక్ష్యం వచ్చేసి ఒలింపిక్స్ మరియు ఆసియా క్రీడల వంటి ప్రపంచ పోటీల్లో పథకాలు గెలుచుకోగల ప్రతిభావంతుల పెద్ద సమూహాన్ని గుర్తించడం కీర్తి అనేటువంటి ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది పిఎం శ్రీ స్కీమ్ లాంచ్డ్? పిఎం శ్రీ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? పిఎం శ్రీ అనేటువంటి పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2022 సంవత్సరంలో ఈ యొక్క పిఎం శ్రీ అనేటువంటి పథకం ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి 2022లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే రీసెంట్లీ తమిళనాడు గవర్నమెంట్ సైన్డ్ ఎంఓయూ విత్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు ఇంప్లిమెంట్ పిఎం శ్రీ స్కీమ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తోటి, ఓకే, విద్యాశాఖతోటి ఇటీవల తమిళనాడు గవర్నమెంట్ ఒక ఎంఓయూ అయితే చేసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే పిఎం శ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఎంఓయూ చేశారు. సో ఈ పిఎం శ్రీ యోజన అనేటువంటి పథకానికి సంబంధించిన ఫుల్ ఫామ్ చూస్తే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అండి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకే, అండర్ ది స్కీమ్ 14,500 స్కూల్స్ విల్ బి అప్గ్రేడెడ్. 14,500 స్కూల్స్ ఈ పథకం ద్వారా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ 27,360 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, నమస్తే ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ ది విచ్ మినిస్ట్రీ? నమస్తే అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ పథకం? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్రిత్వ శాఖ వచ్చేసి MOSJE. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పథకం ఈ నమస్తే అనేటువంటి పథకం అండి. ఓకే,
సో ఇక్కడ చూసుకున్నట్లయితే MOSJE అనేటువంటి పథకానికి పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పథకమే నమస్తే అనేటువంటి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఫర్ ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, 2025-26 349 crores allocated for నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఓకే, సో నమస్తే అంటే ఈ నమస్తే అనేటువంటి పథకానికి 2023 నుంచి 2026 ఈ సంవత్సరాల మధ్య కాలంలో 349 కోట్లని బడ్జెట్లో కేటాయించారు. ఈ నమస్తేకి సంబంధించిన ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనేది దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ అండి. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సింపుల్ ఫామ్లో MOSJE అనేది దీనికి సంబంధించినటువంటి సింపుల్ ఫామ్ అది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం నమస్తే పథకానికి సంబంధించిన ఎయిమ్స్ వచ్చేసి టు అచీవ్ జీరో ఫెటాలిటీస్ ఇన్ శానిటేషన్ వర్క్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పారిశుద్ధ్య పనుల్లో 0 మరణాలని సాధించడమే ఈ యొక్క నమస్తే పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. సో ఇక్కడ శానిటేషన్ వర్క్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బై స్కిల్డ్ వర్కర్స్. ఓకే, సో ఈ యొక్క నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో సో వారు ఈ పారిశుద్ధ్య పనులను నిర్వహించాలనేది ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎయిమ్స్లో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా AI మిషన్ విత్ అవుట్లే ఆఫ్ crores. ఇటీవల క్యాబినెట్ ఎన్ని కోట్ల వ్యయంతో ఇండియా AI మిషన్ ఆమోదించింది? సో అది చూసుకున్నట్లయితే 10,372 కోట్లు అండి. 10,372 కోట్లు ఈ ఇండియా AI మిషన్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా AI మిషన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIని డెవలప్ చేయడానికి సంబంధించి ఇండియా AI అనేటువంటి మిషన్ని ఇక్కడ ప్రారంభించారనమాట. దీనికి సంబంధించి 10,372 కోట్లను అయితే కేటాయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఎయిమ్ వచ్చేసి టు క్రియేట్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. ఓకే, PPP మోడల్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి సంబంధించి కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి సంబంధించి ఈ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో దీనికి బడ్జెట్లో 5 ఇయర్స్కి సంబంధించి బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 10,372 కోట్లు అయితే AIకి సంబంధించి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటి? ఈ స్వయం ప్లస్ అనేటువంటి ప్లాట్ఫామ్ను ప్రారంభించినటువంటి శాఖ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మనకి ఈ యొక్క విద్యా మంత్రిత్వ శాఖ స్వయం ప్లస్ అనేటువంటి ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ ఎయిమ్ వచ్చేసి టు ప్రొవైడ్ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ టు లెర్నర్స్. ఓకే, ఎవరైతే స్కిల్స్ నేర్చుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ రెలవెంట్ అండ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఆ కోర్సెస్ని ప్రొవైడ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ అనమాట. ప్రోగ్రామ్ ఇన్ చూజన్ సెక్టార్స్ చూసుకుంటే ఆ ప్రోగ్రాము ఏ సెక్టార్స్కి సంబంధించి ఈ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే రెలవెంట్ కోర్సెస్ని. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఎనర్జీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ITES, మేనేజ్మెంట్ స్టడీస్, టీచర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, సోషల్ సైన్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, మీడియా, కమ్యూనికేషన్ లాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఈ కోర్సెస్ నేర్చుకునే విధంగా స్టూడెంట్స్కి ఆ లెర్నర్స్కి వారు ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్? ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఈ ఎలక్టోరల్ బాండ్ అనేటువంటి స్కీమ్ వచ్చేసి 2018 సంవత్సరంలో మనకి ప్రారంభించారండి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి అనమాట. సో 2018 సంవత్సరంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే సుప్రీంకోర్టు డిక్లేర్డ్ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అండ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2017, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ RPA 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకం మరియు సవరణల ఆర్థిక చట్టం 2017, ప్రాతినిధ్య చట్టం 2017, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రజా చట్టం RPAకి సంబంధించి 1951, ఆదాయపు పన్ను చట్టం 1961 మరియు కంపెనీల చట్టం 2011 ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా సో దీనికి సంబంధించి ఒక పథకాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం సమాచార హక్కు మరియు వాక్ స్వేచ్ఛ మరియు వ్యక్తీకరణను ఉల్లంఘిస్తుందన్నమాట.
సో 2018లో ప్రవేశపెట్టబడింది. ఇది 2017 బడ్జెట్లో మొదటి ప్రకటన అయితే చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అనుమతించేటువంటి డీటెయిల్స్ ఏంటంటే రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనానిమస్ ఫండింగ్ టు పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఇది అలౌ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ అన్వీల్డ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఎవరు ఆవిష్కరించారు? సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ క్వశ్చన్ మనకి రావడానికి అవకాశం అయితే ఉంది. సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఎప్పుడు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు అంటే ఫర్ ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్. ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడానికి సంబంధించి ఒక పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. టోటల్ అవుట్లే వచ్చేసి 75,021 crore అనమాట ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకి సంబంధించి. సో ప్రొవైడింగ్ వచ్చేసి ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఫర్ 1 crore హౌస్ హోల్డ్స్. 1 కోటి గృహాలకి సంబంధించి 300 యూనిట్స్ వరకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ప్రతి నెల వీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి 75,021 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. సో ఇవి మనకి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.